శిక్షాఫలం అంటే దేవుడు శిక్షిస్తే అది వేరే, లోకంలో సాతాను చేత శిక్షించబడితే అది పాప ఫలం, ఆ శిక్షాఫలం వేరు. గనుక ఈరోజు దేవుడితో శిక్షించబడితే నిజంగా మనం ధన్యులు. బెత్తం వాడపోతే పిల్లలు సరైన దారిలో రారు. గనుక శిక్షాఫలం అంటే దేవుడు ఏ రకమైన శిక్ష వేసినా అది రక్షణ కొరకే. రక్షించే స్థితిలో దేవుడు అప్పుడప్పుడు కొన్ని శిక్షలు పంపిస్తూ ఉంటాడు. ఆ శిక్షల్ని మనం ఏం చేయాలంటే మంచి మనసుతో అంగీకరించాలి. ఈ శ్రమ నా మేలు కొరకే వచ్చింది, దైవజనుడు దేవదాసయ్య గారి మాట. ఈ శ్రమ నన్ను క్రమపరచడానికి వచ్చింది, ఈ శ్రమ నన్ను ఏదో ఒక విధంగా పరలోకం చేర్చడానికే వచ్చింది.